హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బీ స్టడీ స్పేస్. మనం ఎన్సీఆర్టీ ఫిజిక్స్ ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా హీట్లో ఇవాళ థర్డ్ పార్ట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్లోకి వెళ్తే హీలియోమీటర్. హీలియోమీటర్ అనేది సౌర ఉపరితల ఉష్ణోగ్రతను కొలచడానికి వాడతారనమాట. సో మనకి హీలియోమీటర్ ఎక్కడ వాడతారు? సూర్యుడి పైన ఎంత ఉష్ణోగ్రత ఉందని తెలుసుకోవడానికి ఈ హీలియోమీటర్ వాడతారు. నెక్స్ట్ రేడియో మైక్రోమీటర్. రేడియో మైక్రోమీటర్ అనేది ఉష్ణ వికిరణాన్ని కొలిచే సాధనం. ఉష్ణ వికిరణం అంటే ఏంటి? సూర్యకిరణాలు భూమిని చేరడాన్ని దీన్ని వికిరణం అని పిలుస్తారు, అంటే రేడియేషన్ అని పిలుస్తారు. సో ఎంత సూర్యకిరణాలు భూమి మీద పడుతున్నాయో తెలుసుకోవడానికి రేడియో మైక్రోమీటర్ వాడతారు. నెక్స్ట్ థర్మోస్టాట్. థర్మోస్టాట్ ఏంటంటే ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచేటట్లు చేసే సాధనము థర్మోస్టాట్ అంటారు. సో మనం టెంపరేచర్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలనుకుంటే మనం థర్మోస్టాట్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ థర్మోకపుల్. థర్మోకపుల్ ఏం చేస్తుంది? ఉష్ణ శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేటువంటి పరికరం. సో మనం ఉష్ణ శక్తిని విద్యుత్ శక్తిగా మార్చాలనుకో ఈ థర్మోకపుల్ యూజ్ చేసుకుంటే సో ఉష్ణ శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తాం. నెక్స్ట్ నీటి ఆవిరి యొక్క ఉష్ణోగ్రతలు. సో నీటికి ఎలా ఆవిరి ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉంటాయంటే, స్వచ్ఛమైనటువంటి నీటికి 100 డిగ్రీ సెంటిగ్రేడ్స్ వద్ద ఆవిరైపోతుంది. సముద్ర నీరు కొన్ని లవణాలు ఉంటాయి కాబట్టి దీనికి 101 డిగ్రీ సెంటిగ్రేడ్ కావాలన్నమాట. మలినమైనటువంటి నీటికి ఏంటంటే 99 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఇవి ఆవిరైపోతాయని చెప్తున్నాడు. నెక్స్ట్ ఉష్ణ బదిలీలు. ఉష్ణ బదిలీని మనం ఏం చెప్తామంటే హీట్ ట్రాన్స్ఫర్ అని చెప్తాము. అంటే ఏంటి? ఉష్ణము వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకే ప్రవహిస్తుంటుంది. ఎప్పుడైనా కానీ ఈ ఉష్ణం అనేది వేడి వస్తువుల నుండి చల్లని వస్తువులలోకే వెళ్ళిపోతుంటుంది. ఇది 3 రకాలుగా జరుగుతుంది. వాటిని ఉష్ణ వహనం అంటారు, ఉష్ణ సంవహనం అంటారు, ఉష్ణ వికిరణం అంటారు. ఉష్ణ వహనాన్ని మనం కండక్షన్ అంటాము, ఉష్ణ సంవహనాన్ని కన్వెక్షన్ అని పిలుస్తాం, అలాగే ఉష్ణ వికిరణాన్ని రేడియేషన్ పిలుస్తారు. సో ప్రతి ఒక్క దాని గురించి ఇండీటెయిల్గా చెప్పుకుందాం. నెక్స్ట్ ఉష్ణ వహనం. ఉష్ణ వహనాన్ని మనం కండక్షన్ అని పిలుస్తాం కదా. ఒక వస్తువు యొక్క వేడి కొన నుండి చల్లని కొన వరకు ఉష్ణం బదిలీ జరిగే విధానాన్ని లేదా పద్ధతిని ఉష్ణవహనం అంటారు. అంటే వేడి ప్లేస్ నుంచి చల్లటి ప్లేస్లోకి వెళ్ళేటువంటి ప్రక్రియను మనం ఏం చేస్తామంటే ఉష్ణవహనం అని పిలుస్తాం. లేదా ఇంకో మీనింగ్ ఏముంది? అణువులు లేదా కణాల యొక్క స్థానాంతర చలనం లేకుండా. సో ఇప్పుడు ప్రతి పదార్థంలో అణువులు ఉంటాయి కదా. అణువులు అంటే ఘన పదార్థంలో ఉంటాయి, ద్రవ పదార్థంలో ఉంటాయి, వాయు పదార్థంలో ఉంటాయి. అయితే ఘన పదార్థాల అణువులు అనేది ఏంటంటే కణాలు దగ్గరగా ఉంటాయి, ఈ ద్రవంలో కొంచెం దూరంగా ఉంటాయి, వాయువులో ఇంకా దూరంగా ఉంటాయి. సో కాబట్టి అణువుల యొక్క స్థానాంతర చలనం అంటే ఏంటి అంటే అణువులు కదలకుండానే ఉష్ణం అనేది ఒక బిందువు నుండి మరో బిందువుకు ప్రయాణించేటువంటి పద్ధతిని ఉష్ణవహనం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ ఏమంటాడు? అన్ని ఘన పదార్థాలలో ఉష్ణ ప్రసారము వాహన పద్ధతిలో జరుగుతుంటుంది. అంటే అన్ని ఘన పదార్థాలలో ఉష్ణం ఏ విధంగా ఉంటుందంటే ఉష్ణ వాహన పద్ధతి ద్వారా జరుగుతుంది, అంటే కండక్షన్ పద్ధతిలో జరుగుతుంది. ద్రవ పదార్థాలు అయినటువంటి పాదరసంలో కూడా ఉష్ణ ప్రసారము ఉష్ణ వాహనంలోనే జరుగుతుంది. మామూలుగా పాదరసం అనేది ద్రవ రూపంలో ఉంటుంది కదా. ద్రవ రూపంలో ఉన్నప్పటికీ అది లోహం అన్నమాట. లోహాలలో చాలా వరకు ఉష్ణవహన పద్ధతిలోనే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ పద్ధతిలో ఉష్ణ ప్రసారము చాలా ఆలస్యంగా జరుగుతుంది మరియు కణాలకు ఎటువంటి స్థానభ్రంశం ఉండదు. ఇది కణాలు దగ్గరగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క కణం అనేది హీట్ అవుతూ వెళ్ళిపోతుంటుంది. కాబట్టి ఈ పద్ధతిలో ఏమవుతుందంటే చాలా ఆలస్యంగా జరుగుతుంది మరియు కణాలు అనేది స్థానభ్రంశం ఉండదు, అంటే చలించవు అనమాట, మూవ్ అవ్వవు. నెక్స్ట్ ఇక్కడ యానకం యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది. యానకం అంటే ఇక్కడ మనకి ఏంటి? యానకాలు 3 రకాలు అనమాట. ఘన పదార్థాలు ఒక యానకము, ద్రవ పదార్థాలు ఇంకొక యానకము, వాయు పదార్థాలు కూడా యానకం కిందకు వస్తాయి. కాబట్టి ఈ యానకంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా ఒక ఇనుప వస్తువు తీసుకొని దాన్ని వేడి చేసినప్పుడు దాన్ని పట్టుకుంటే ఎక్కువ ప్రభావం ఉంటుందా, లేదా కొంచెం వేడి నీళ్ళు ఎక్కువ ప్రభావం ఉంటుందా? సో కాబట్టి మనకి ఎక్కువ ఘన పదార్థానికి ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి యానకం యొక్క ఉష్ణోగ్రత ఇందులో పెరుగుతుంది ఘన పదార్థాల్లో. నెక్స్ట్ అంటాడు ఉష్ణాన్ని తమ గుండా సులభంగా ప్రసరింపజేసే పదార్థాలను ఉష్ణవాహకాలు అంటారు. సో ఎవరైతే పదార్థాలు ఉంటాయో ఆ పదార్థాలు తమ గుండా హీట్ని పంపించాలి. ఇప్పుడు సపోజ్ మనకి ఇనుము ఉంది, ఇనుము ఏం చేస్తుంది? తమ గుండా హీట్ని పంపిస్తుంది. అలాగే విధంగా చెక్క తీసుకోండి, చెక్క అనేది హీట్ని తమ గుండా పంపించదు కదా. అందుకే మనము ఈ యొక్క నాన్ స్టిక్ ప్యానెల్స్ కానీ లేకపోతే ఇలాంటి వాటికి పిడులుగా మనం చెక్కను యూజ్ చేస్తాం అన్నమాట. చెక్క ఎందుకంటే తమ గుండా హీట్ని పంపించదు.
సో అది ఇనుము అనుకోండి తమ గుండా పంపిస్తాయి కాబట్టి ఇలాంటి వాటిని ఉష్ణవాహకాలని పిలుస్తారు. ఉదాహరణకు రాగి, అల్యూమినియము, ఇనుము మొదలైనటువంటి కూడా ఉష్ణవాహకాల కిందికి వస్తాయన్నమాట. నెక్స్ట్ ఉష్ణాన్ని తమ గుండా సులభంగా ప్రసరింప చెయ్యని అంటే ప్లాస్టిక్ మరియు చెక్క వంటి పదార్థాలను ఉష్ణ అధమ వాహకాలు అంటారు, లేదా వీటిని ఉష్ణ బంధకాలని అంటారు. అంటే ఇప్పుడు చెక్క కానీ ప్లాస్టిక్ కానీ మనం తీసుకుంటే అదేం చేస్తాయంటే హీట్ని తమ గుండా పంపించలేవు అనమాట. కాబట్టి వాటిని ఉష్ణానికి అధమ వాహకాలు కానీ లేకపోతే ఉష్ణ బంధకాలుగా పిలుస్తారు. నెక్స్ట్ ఏమంటాడు, నీరు మరియు గాలి కూడా ఉష్ణ అధమ వాహకాలే, అంటే పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అని పిలుస్తారు. నీరు మరియు గాలి ఇది ఇంపార్టెంట్ అనమాట. నీరు గాలి దేని కిందకి వస్తాయంటే ఉష్ణ అధమ వాహకాలు, అంటే ఉష్ణ బంధకాల కిందకి వస్తాయన్నమాట. అంటే నీరు తక్కువ హీట్ని తమ ద్వారా పంపిస్తాయి, గాలి ఇంకా తక్కువ హీట్ని పంపిస్తాయి, కాబట్టి ఇవి ఉష్ణ అధమ వాహకాల కిందకే వస్తాయి దెన్ కంపేర్ టు ద ఘన పదార్థాలు. నెక్స్ట్ ఉష్ణ వాహనానికి కొన్ని ఉదాహరణలు. మామూలుగా చలికాలంలో రాయి పరిచిన నేల తివాచపరిచిన నేల కన్నా చల్లగా ఉంటుంది. కారణం ఏంటంటే రాయి అనేది మంచి ఉష్ణవాహకం అవడం వల్ల. ఇప్పుడు మనము టైల్స్ ఉంటాయి కదా, టైల్స్ చలికాలంలో మనం టైల్స్ ఏదైనా నిలబడినప్పుడు కూర్చున్నప్పుడు కానీ పడుకున్నప్పుడు ఏమైనా చాలా చల్లగా అనిపిస్తుంది. అదే ఏదైనా బెడ్షీట్ కానీ ఒక తివాచ్ కానీ పరిచి తరగతి పడుకున్నప్పుడు మనం చల్లదనంగా అనిపించదు కదా, ఎందుకంటే తివాచ్ అనేది ఉష్ణ అధమ వాహకం కిందకి వస్తుంది, ఈ రాయి అనేది ఉష్ణవాహకం కిందకి వస్తుంది. అలాగే నలుపు రంగు కంటే తెలుపు రంగు దుస్తులు ఉష్ణ శోషణము తక్కువ కావున వేసవి కాలంలో తెల్లని దుస్తులు హాయినిస్తాయి. మనము సమ్మర్లో నల్ల దుస్తుల కన్నా తెల్ల దుస్తులు వేసుకుంటాం అన్నమాట. ముఖ్యంగా నూలు డ్రెస్సులు వేసుకుంటాం కదా, ఎందుకంటే ఇవి ఉష్ణాన్ని పరావర్తనం చెందిస్తాయి అన్నమాట. తెల్లవి అది నలుపు అనుకో ఉష్ణాన్ని శోషించుకుంటాయి, కాబట్టి మనకు తెల్ల దుస్తులు అనేది ఎక్కువ హాయిగా అనిపిస్తాయి. నెక్స్ట్ శీతాకాలంలో రంగు దుస్తులు లేదా నలుపు దుస్తులు మంచివి. సో మనం మామూలుగా అయితే సమ్మర్లో తెల్లని దుస్తులు వేసుకోవాలి, శీతాకాలంలో ఏదైనా రంగు దుస్తులు కానీ లేదా నలుపు దుస్తులు వేసుకున్నాం అనుకో ఈ ఉష్ణాన్ని అధికంగా వేసి. ఇప్పుడు చలికాలంలో చలి తక్కువగా ఉంటుంది, చలి ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరంలో ఉష్ణోగ్రత అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు మనం నల్లటి దుస్తులు వేసుకున్నాం అనుకో ఏదైనా కానీ సూర్యుడు వెలుతురు కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆ నలుపు రంగు అనేది హీట్ని అబ్జర్వ్ చేసుకొని మన శరీరాన్ని వెచ్చగా ఉంచేటట్లు చేస్తుంది అనమాట. నెక్స్ట్ మట్టి ఇటుకలతో కట్టిన ఇంటిలోని ఈ ఉష్ణము బయటకు ప్రసరించదు. సో మనకు మట్టి ఇటుకలతో మనకు చల్లగా ఉంటుంది కదా, కూడా ఇది కూడా ఒక ఉదాహరణ అనమాట. అదే రాళ్లతో కాంక్రీట్తో కట్టిన ఇంటి కన్నా మట్టి ఇటుకలతో కట్టినటువంటి ఇల్లు కూడా చల్లగా ఉంటుంది, ఇది కూడా ఉష్ణవాహనానికి ఒక ఉదాహరణ. నెక్స్ట్ ఉష్ణ సంవహనం. ఉష్ణ సంవహనాన్ని కన్వెక్షన్ అని పిలుస్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది, అణువులు లేదా కణాల యొక్క స్థానాంతర చలనం వలన ఉష్ణం ఒక బిందువు నుండి మరో బిందుకు ప్రసరించను, దీన్నే ఉష్ణ సంవహనం అని పిలుస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే కణాలు కానీ అణువులు కానీ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మారుతాయి. ముఖ్యంగా ఉష్ణ సంవహనం అనేది ద్రవ పదార్థాల వాయు పదార్థాలు జరుగుతుంటుంది, కాబట్టి ఇక్కడ ఏమైతే కణాలు అనేవి చలిస్తాయి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతాయి, హీట్ని తీసుకెళ్తాయి అన్నమాట. నెక్స్ట్ అన్ని ద్రవ వాయు పదార్థాల్లో ఉష్ణ ప్రసారం ఈ పద్ధతిలోనే జరుగుతుందని చెప్తున్నాడు. ఉదాహరణకు నీటిని వేడి చేసినప్పుడు మంటకు దగ్గరగా ఉన్న నీరు కూడా వేడి పొందుతుంది, అంటే వేడి నీరు పైకి లేస్తుంది. ఇప్పుడు మనము ఒక బౌల్ పెట్టేసి కింద కట్టెల పొయ్యి కానీ గ్యాస్ పొయ్యి మీద కానీ పెట్టినప్పుడు ఏమవుతుంది, మనకు బుడగలు లాగా పైకి వస్తుంటాయి కదా, అప్పుడు ఏమైతే మంటకి దగ్గరగా ఉంటుంది కదా, అంటే పాత్రల్లో మంట తగులుతూ ఉంటుంది కదా, తగిలేటప్పుడు పాత్రకు ఆనుకొని ఉన్నటువంటి నీరు ఉంటుంది కదా లోపల భాగంలో. సో అవి ఏమైతే మంటకు దగ్గరగా ఉన్న నీరు ఎక్కువ వేడిని పొంది వేడి నీరు ఏం చేస్తుంటే పైకి బుడగల రూపంలో వస్తుంటుంది. అలాగే చల్లటి నీరు చుట్టుపక్కల నుండి ఉష్ణ వనరు ఉన్న ప్రాంతం వైపుకు కదులుతుంది, అంటే ఆ యొక్క పాత్ర చుట్టువైపులో ఉన్నటువంటి నీళ్లు కింది వైపుకి వెళ్తుంటాయి, కింద హీట్ అయి పైకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇది జరుగుతుంటుంది. ఈ విధంగా నీరు కూడా వేడెక్కి మళ్ళీ పైకి వెళ్తుంది. ఇప్పుడు మన బౌల్లో వాటర్ తీసుకొని వేడి చేస్తున్నాం, వేడి చేసుకున్నప్పుడు మంటకు తగిలేటువంటి ప్రాంతం ఉంటుంది కదా, ఆ ప్రాంతంలో నీరు వేడిపోయి పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు మిగతా చుట్టుపక్కల పాత్ర యొక్క చుట్టుపక్కల నీరు కిందికి వచ్చి అది కూడా హీట్ అయి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇట్లా సర్క్యులర్ ప్లేస్లో వెళ్ళిపోతుంటుంది. ఉదాహరణకు ఇది ఒక బౌల్ తీసుకుంటే ఇక్కడ మంట మనకు ఫ్లేమ్ పెడుతుంటాం కదా, ఇలా ఫ్లేమ్ పెట్టేటప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఏం చేస్తుంటే పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఆవిరి రూపంలో బుడగల రూపంలో వస్తుంది. ఇక్కడ మిగతా ప్లేసుల్లో ఉంది కదా ఈ ప్రాంతంలో నీరు ఇట్లా కిందికి వస్తుంది అనమాట. ఇలా వచ్చి ఇది కూడా వేడై ఇది పైకి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఉన్నటువంటి నీరు పైకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు దాన్ని. నెక్స్ట్ వచ్చేసి అప్పుడు
అయిపోయింది కదా. అదేవిధంగా ఉష్ణ వనరుకు దగ్గరగా ఉన్న గాలి వేడెక్కి పైకి లేస్తుంది, చుట్టుపక్కల గాలి వచ్చి కూడా దాని స్థానాన్ని ఆక్రమించింది. ఈ విధంగా కూడా గాలి వేడెక్కి పొందుతుంది. ఇప్పుడు మనం ఉదాహరణకు చలిమంట వేసుకున్నాం అనుకో, చలిమంట వేసుకున్నప్పుడు మనకు కొంచెం దూరం ఉన్నప్పటికీ కూడా మనకు వేడి వెచ్చదనం తగులుతుంది కదా. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి గాలి వేడిని తీసుకొని వచ్చి మన చేతులకి ఇచ్చి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఒక వెలుగుతున్నటువంటి కొవ్వొత్తిని దగ్గరికి మీ చేతిని దాని పక్కకు మరియు దానిపైన కొంత ఎత్తులో ఉంచండి. పైవైపు గాలి సంవహనం ద్వారా వేడెక్కడం గమనించవచ్చు. ఇప్పుడు మనం కొవ్వొత్తి దగ్గర తీసుకున్నాం. కొవ్వొత్తి దగ్గరికి వచ్చి మీరు కొవ్వొత్తి పైన చేయి పెట్టండి ఒకసారి. కొవ్వొత్తికి సైడ్ పెట్టండి ఒకసారి. మీకు ఎక్కువ వేడిదనం ఏదనిపిస్తుంది? మీరు వెలుగుతున్న కొవ్వొత్తి పైన చేయబెట్టినప్పుడు మీ చేయి కావాల్సింది అనమాట. ఉదాహరణకు హారతి పైన చేయబెడుతుంటారు కదా మూవీస్లలో. అలాగాని అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు పై వైపునటువంటి గాలి అనేది సంవహనం చెందడం వల్ల మనకు అక్కడ వేడిగా తగులుతుంది. నెక్స్ట్ ఏమంటాడు, కావున మంట పైన ఉన్న చెయ్యి వేడిగా అనిపిస్తుంది, అయితే పక్కన సంవహనం లేనందువలన గాలి పైన ఉన్న గాలి అంత వేడిగా ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటాడు, మంట పైన ఉన్న చేయికి వేడి అనిపిస్తుంది, కానీ ఇక్కడ మళ్ళా వెలుగుతున్న కొవ్వొత్తికి సైడ్కి నువ్వు చేతులు పెట్టినప్పుడు ఏమైందంటే అక్కడ సంవహనం జరగదు అనమాట. సంవహనం జరగదు కాబట్టి నీ చెయ్యి అంత వేడిగా అనిపించదు. ఇప్పుడు కావాలంటే ఇది మీరు ప్రాక్టికల్గా కూడా చేయండి ఒకసారి. నెక్స్ట్, ఈ ప్రక్రియలో ఉష్ణ ప్రసారం ఆలస్యంగా జరుగుతుంది మరియు కణాలు స్థానాంతరం పొందుతాయి. సో ఇందులో ఏం జరుగుతుంది అంటాడు, ఉష్ణ ప్రసారం అనేది ఆలస్యంగా జరుగుతుంది. ఎందుకంటే ద్రవ పదార్థాలు, వాయు పదార్థాల్లో కణాల మధ్య చాలా దూరం ఉంటుంది కాబట్టి. అందువల్ల కణాల స్థానాంతరం కూడా పొందుతాయి కానీ నిదానంగా పొందుతాయి అన్నమాట. నెక్స్ట్, ఈ ప్రక్రియకు యానకం అవసరం, కావున యానకం యొక్క ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. సో ఈ ప్రక్రియకు కూడా అంటే మన ఉష్ణ వాహనానికి యానకం అవసరం, ఉష్ణ సంవహనానికి కూడా యానకం అవసరం కాబట్టి యానకం యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది. నెక్స్ట్, ఈ సూత్రంపై ఆధారపడి పనిచేసి వెంటిలేటర్లు, అలాగే పొగగొట్టాలు, చిమ్నీలు పనిచేస్తాయి. ఉష్ణ సంవహనం ఆధారంగా పనిచేసేటువంటివి ఏంటంటే వెంటిలేటర్లు, పొగగొట్టాలు మరియు చిమ్నీలు అనమాట. తెరిచి ఉన్న కిటికీలు కూడా ఇల్లు చల్లగా ఉండడానికి కారణం ఏంటంటే ఉష్ణ సంవహనం అనమాట. సో మనము ఎప్పుడైనా కిటికీలు తెరిచిపెట్టామంటే చల్లగాలి వస్తూ ఉంటుంది, పోతుంటుంది కదా, మన ఇల్లు చల్లగా ఉంటుంది కాబట్టి కారణం ఏంటంటే ఉష్ణ సంవహన పద్ధతి ద్వారా. నెక్స్ట్, తీర ప్రాంతాలలో నివసించేటువంటి ప్రజలు పగటి సమయంలో నీరు కన్నా నేల త్వరగా వేడెక్కుతుంది. నేల మీద ఉన్న గాలి వేడిగా మారుతుంది మరియు పైకి లేసిపోతుంది. ఇప్పుడు ఏమన్నాడు, తీర ప్రాంతాలు అంటే సముద్ర తీర ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు పగటి సమయం ఏంటంటే నీరు కన్నా నేల త్వరగా వేడెక్కుతుంది. సో మన బీచ్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు చూసినట్లయితే సముద్రం నీరు కన్నా డే టైంలో నేల అనేది ఎక్కువ హీట్ అయిపోతుంది. నేల మీద ఉన్న గాలి అప్పుడు ఏమవుతుంది, వేడిగా మారిపోయి పైకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్, సముద్రం నుండి నేల వైపు దూసుకొచ్చేటువంటి చల్లని గాలి దాని స్థానాన్ని ఆక్రమించుంటుంది. ఇప్పుడు వేడి వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోతుంది కదా నేల మీద ఉన్నటువంటి గాలి. అప్పుడు అక్కడ గాలి లేదు కాబట్టి సముద్రం మీద నుంచి ఒక చల్లగాలి అనేది వస్తుంటుంది, నేల వైపుకు వస్తుంటుంది. నేల నుండి వెచ్చటి గాలి వలయాన్ని పూర్తి చేయడానికి సముద్రం వైపు కదులుతుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, సముద్ర గాలి నేల మీదకి వచ్చింది, అప్పుడు ఏం చేస్తుంది, నేల మీద ఉండేటువంటి గాలి సముద్రం మీదకి వెళ్ళిపోతుంది. అంటే ఇది ఒక సైకిల్ లాగా జరుగుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నేల, ఇది సముద్రం. సో నేల మీద ఉన్నటువంటి గాలి పైకి వెళ్ళిపోయి ఇట్లా సముద్రం మీదకి వెళ్ళిపోతుంటుంది. ఇక్కడ గాలి లేదు కాబట్టి ఇక్కడ సముద్రం మీద వచ్చేసి నేల మీదకి వస్తుంటుంది. ఇది అనేది ఏమవుతుంది, ఒక కంటిన్యూగా సైకిల్ లాగా జరుగుతూ ఉంటుంది అనమాట. సముద్రం మీద గాలి నేల మీదకి వస్తుంటుంది, నేల మీద గాలి సముద్రం మీదకి వెళ్తుంటుంది అని చెప్తున్నాడు దాన్ని. ఇప్పుడు చూడండి, నెక్స్ట్, నేల నుండి వెచ్చటి గాలి వలయాన్ని పూర్తి చేయడానికి సముద్రం వైపు కదులుతుంది మరియు సముద్రం నుండి వచ్చేటువంటి గాలిని సముద్ర పవనం అంటారు. సముద్రాల నుంచి వచ్చేటువంటి గాలిని సముద్ర పవనం పిలుస్తారు. చల్లని సముద్ర పవనాన్ని గ్రహించడానికి తీర ప్రాంతాల్లోని ఇళ్ల కిటికీలకు సముద్రానికి ఎదురుగా ఉండే విధంగా నిర్మిస్తారు. ఇప్పుడు మనము బీచ్ పక్కన ఉండేటువంటి ఇల్లు చాలా ఇంతవరకు ఏం చేస్తారంటే కిటికీలు అనేది సముద్రం వైపుగా కట్టించుకుంటారంట. ఎందుకంటే సముద్రం నుండి చల్లగాలి రావడానికి. నెక్స్ట్, రాత్రి వేళ నేల కన్నా నీరు నెమ్మదిగా చల్లబడుతుంది, కావున భూమి నుండి చల్లని గాలి సముద్రం వైపు కదులుతుంది. దీన్ని భూపవనం అంటారు. ఇప్పుడు మనకు రాత్రి టైంలో జరుగుతుంది, నేల అనేది చల్లబడిపోతుంది కదా, ఎందుకంటే సూర్యకిరణాలు ఉండవు కాబట్టి నేల అనేది చల్లబడిపోతుంది. కావున భూమి నుండి చల్లని గాలి, అప్పుడు నేల చల్లబడింది కదా, ఈ చల్లని గాలి సముద్రం వైపు కదులుతుంది కాబట్టి దీన్ని భూపవనం పిలుస్తారు. ఇవన్నీ కూడా ఉష్ణ సంవహనానికి ఉదాహరణ అన్నమాట. సముద్ర పవనాలు, భూపవనాలు దేనికి ఉదాహరణ అంటే ఉష్ణ సంవహనానికి. నెక్స్ట్, ఉష్ణ వికిరణం. ఉష్ణ వికిరణాన్ని మనం రేడియేషన్ అని పిలుస్తాం.
దీనికి ఎటువంటి యానకం అవసరం లేదు. ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు అవసరం లేకోకుండానే ఇది ఏం చేస్తుందంటే ఉష్ణం ఒక బిందు నుండి మరో బిందుకు ప్రయాణించేటువంటి పద్ధతి. నెక్స్ట్ మనం సూర్యరశ్మిలోకి వచ్చినప్పుడు, మనం ఉదయం పూట ఏదైనా ఎండలోకి వచ్చినప్పుడు మనం వెచ్చటి అనుభూతి పొందుతాం, అంతే కదా. సూర్యకిరణాలు మన శరీరం మీద పడినప్పుడు ఒక వెచ్చటి అనుభూతిని మనకు పొందుతాం. సూర్యుడి నుండి ఉష్ణం అనేది ఉష్ణ సంవహనం లేదా ఉష్ణవాహనం ద్వారా మనం చేరుకోలేదు. సో ఇది ఉష్ణవాహనం కానీ ఉష్ణ సంవహనం, ఈ రెండు పద్ధతుల ద్వారా సూర్యకిరణాలు అనేది మన మీద పడవు. దీనికి ఉష్ణ వికిరణం అంటారు. ఎందుకంటే భూమికి మరియు సూర్యునికి మధ్య ఎటువంటి మాధ్యమం లేదు, అంటే ఎటువంటి డైరెక్ట్ మీడియం అనేది కదా. భూమికి సూర్యుడికి మధ్య ఉన్న ఘన పదార్థం ఒకటే ఘన పదార్థం ఏర్పడిందా, లేదు కదా. అలాగే ఒకటే ద్రవ పదార్థము లేదు, ఒకటే వాయు పదార్థము. అంటే ఈ పదార్థాలు ఏం లేవు, అంటే ఖాళీ ఉంది. సూర్యుడికి భూమికి మధ్య శూన్యం ఉంది కదా. నెక్స్ట్ ఇది చాలా త్వరగా జరిగేటువంటి ప్రక్రియ మనకు. అలాగే యానకం ఉష్ణోగ్రత కూడా స్థిరంగా ఉంటుంది. ఇది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఎందుకంటే సూర్యకిరణాలు చూడు, ఒక 8 నిమిషాల్లో సూర్యకిరణాలు భూమి మీద పడతాయన్నమాట, చాలా స్పీడ్గా వెళ్తాయి. అదే ఒక ఐరన్ రాడ్ హీట్ కావాలంటే, అలాగే వాటర్ హీట్ కావాలంటే చాలా టైం పడుతుంది కదా. కాబట్టి ఇది చాలా త్వరగా జరిగే ప్రక్రియ. అలాగే ఇక్కడ యానకం యొక్క ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. మనకు ద్రవ పదార్థాల్లో ఘన పదార్థాలు, వాయు పదార్థాలు తీసుకుంటే యానకం యొక్క ఉష్ణోగ్రత ఏ విధంగా పెరిగింది, కానీ ఇక్కడ మాత్రం స్థిరంగా ఉంటుంది అంటున్నారు. సూర్యుడి నుండి ఉష్ణం మనకు చేరే ప్రక్రియను మనం ఏమని పిలుస్తాం అంటే ఉష్ణ వికిరణం అని పిలుస్తారు. ఈ ప్రక్రియకు యానకం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే జరుగుతుంది అనమాట. మామూలుగా అయితే యానకం లేకపోయినా జరుగుతుంది, ఇన్కేస్ ఉన్నా కానీ ఏం ప్రాబ్లం లేదు. సో మనకు ఉష్ణ వికిరణం అనేది సూర్యుడి నుండి ఉష్ణం మనం చేరేటువంటి ఒక ప్రక్రియ. నెక్స్ట్ ఈ ప్రక్రియ ద్వారా పరిసరాలకు వేడిని బదిలీ చేయడం వల్ల మంట నుండి దూరంగా ఉంచబడిన వేడి పాత్ర చల్లబడుతుంది. సో ఉష్ణ వికిరణం అనేటువంటి ప్రక్రియ ద్వారా మనము ఏదైనా పరిసరాల్లో వేడిని బదిలీ చేయడానికి చేసామనుకో వలన మంట నుండి దూరంగా ఉంచబడిన పాత్ర చల్లబడుతుంది. సో మనకు పొయ్యి దగ్గరగా ఉంది ఒక పాత్ర, అది వేడిగా ఉంటుంది. అదే పొయ్యికి దూరంగా ఉన్నటువంటి పాత్ర ఏం చేస్తుంది, వేడి పాత్ర చల్లబడుతుంది. అంటే పొయ్యి నుంచి తీసి మీరు కింద పెట్టారనుకో, కింద పెట్టినాక అది కొద్దిసేపటికి చల్లారిపోతుంది కదా. ఈవెన్ మనం టీ కప్పులో కూడా టీ పోసుకొని కాసేపు పక్కన పెట్టేసామనుకో, అది ఏమైపోతుంది, చల్లారిపోతుంది కదా. అంటే వేడి వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుంది అంటే ఉష్ణ వికిరణం అనే పద్ధతి ద్వారా వెళ్ళిపోతుంది అంటున్నారు. అదేవిధంగా మన శరీరం కూడా పరిసరాలకు ఉష్ణాన్ని ఇవ్వడము మరియు దానిలో ఉష్ణాన్ని పొందడం అనేది ఉష్ణ వికిరణం ద్వారా జరుగుతుంది. సో ఒకసారి మన శరీరం, మన చలికాలంలో మన శరీరం కూడా చల్లబడుతుంది, వేసవి కాలంలో మన శరీరాలు వేడించబడతాయి, ఇంకా వేడవుతాయి. ఎందుకు అంటే ఇది అంతా కూడా ఉష్ణ వికిరణం అనేటువంటి పద్ధతి ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ అన్ని వేడి వస్తువులు ఉష్ణాన్ని వికిరణం చెందిస్తాయి. సో ఏ వేడి వస్తువులు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నం వండుకున్నటువంటి రైస్ బౌల్ కావచ్చు, టీ కప్పు కావచ్చు, ఇంకా వంట చేసి ఉన్నారు కదా, ఏదైనా కానీ మీరు ఒక వేడి పదార్థం ఏదైనా ఉందనుకో, ఆ వేడి కాసేపు తర్వాత ఏమైందంటే చల్లబడుతుంది కదా. ఇది చల్లబడిందంటే ఏ పద్ధతి ద్వారా చల్లబడుతుందంటే ఉష్ణ వికిరణం ద్వారా చల్లబడుతుందని చెప్తున్నాను. నెక్స్ట్ ఈ ఉష్ణము ఏదైనా వస్తువుపై పడినప్పుడు దానిలో కొంత భాగం పరావర్తన చెందుతుంది. ఉష్ణం ఉంటుంది కదా, మనకు వికిరణం ద్వారా వచ్చేటువంటి ఉష్ణం ఒక వస్తువు మీద పడిననుకో అంటే మళ్ళీ ఏం చేస్తుందంటే రిఫ్లెక్ట్ అయిపోతుంది. కొంత భాగం గ్రహించబడుతుంది, మరియు కొంత భాగాన్ని ప్రసారం పొందవచ్చు. సో ఇది పరావర్తన చెంది కొంత భాగం ఏమవుతుంది, గ్రహించబడుతుంది. ఇంకో కొంచెం భాగం ఏం చేస్తుందంటే ప్రసారం చెందుతుంది. ఇవన్నీ జరుగుతాయని చెప్తున్నాను. నెక్స్ట్ ఉష్ణం యొక్క శోషించబడిన భాగం కారణంగా వస్తువు ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఉష్ణం శోషించుకుందా అంటే ఉష్ణాన్ని గ్రహించుకుంది అంటే ఏదైతే గ్రహించుకుందో అనుకో, అదేమవుతుంది, ఆ వస్తువు ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఉదాహరణకు బయట ఎండలో ఒక పాత్ర, వంట పాత్ర పెట్టామనుకోండి, మనం వంట పాత్ర వెనక అది ఏం చేస్తుంది, ఎండకు వేడి అవుతుంది. మనం కింద మంట పెట్టి వేడి చేయాల్సిన అవసరం లేదు. పెట్టుకున్నా కానీ మనకు ఏం చేస్తుంది, వంట పాత్ర వేడి అవుతుంది కదా. ఇది దేని వల్ల జరుగుతుంది అంటారు, ఈ ఉష్ణం శోషించబడిన భాగం కారణంగా వస్తువు యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది. నెక్స్ట్ ఉష్ణ వాహనము మరియు సంవహనము ఎందు ఉష్ణ ప్రసారం జరగాలన్నా వేడి వస్తువు మరియు చల్లని వస్తువుల మధ్య భౌతిక స్పర్శ ఉండడమే కాకుండా వాటి మధ్య ఉష్ణోగ్రతలో తేడాలు ఉంటాయి. కానీ ఉష్ణ వికిరణము నందు ఈ చర్య చాలా వేగంగా జరుగుతుంది. ఇప్పుడు మనం మూడింటిని కంపేర్ చేద్దాం, ఉష్ణ వాహనము, ఉష్ణ సంవహనము మరియు ఉష్ణ వికిరణము చేస్తే ఉష్ణ వాహనము సంవహనంలో ఏం ఉష్ణ ప్రసారం జరగాలనుకో ఖచ్చితంగా ఒక వేడి వస్తువు మరియు చల్లటి వస్తువు మధ్య ఖచ్చితంగా స్పర్శ ఉండాలి. అలా ఉంటేనే అక్కడ మనకి ఈ రెండు ప్రక్రియలు జరుగుతాయి. అలాగే ఉష్ణోగ్రతలో కూడా తేడా ఉండాలి. వేడి వస్తువుకు 30 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉందనుకో, చల్లటి వస్తువుకు 10 డిగ్రీల సెంటిగ్రేడ్ అనేది ఉండాలి. ఉన్నప్పుడు అప్పుడు 30 నుంచి వేడి అనేది 10 డిగ్రీలకు వస్తుంటుంది. అలా 20 డిగ్రీల వరకు వచ్చేసరికి రెండు కూడా సమానమవుతాయి. ఇలా జరుగుతుంది.
కానీ ఉష్ణ వికిరణం నుండి ఇలా ఉష్ణోగ్రత నాకు అది వేడి వస్తువా చల్లని వస్తువా అనేది తేడా లేకుండా అన్నింటిలోనూ కూడా ఇది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏమంటాడు, సూర్యుని నక్షత్రాల నుండి ఉష్ణం భూమికి ఏ రూపంలో చేరుతుందంటే ఉష్ణ వికిరణ రూపంలో చేరుతుంది అంటున్నారు. నెక్స్ట్ పగటి పూట మధ్యాహ్నం ఉక్కపోతగా ఉండడానికి గల కారణం కూడా ఉష్ణోగ్రతనే. మనం మధ్యాహ్నం పూట తీసినప్పుడు చాలా వేడిగా ఉక్కపోతగా అనిపిస్తుంది కదా, ఇది ఎందువల్ల అంటే ఉష్ణ వికిరణం వల్ల. అలాగే ఉష్ణ వికిరణము ఎంత వేగంతో జరుగుతుంది అంటే కాంతి వేగంతో జరుగుతుంది. కాంతి భూమికి మనకు 3 × 10⁸ సెకండ్ వస్తుంది కాబట్టి ఉష్ణ వికిరణం యొక్క వేగం కూడా 3 × 10⁸ మీటర్/సెకండ్ అవుతుంది. నెక్స్ట్ ఒక స్టీల్ చెంచాను వేడెక్కడం అనేది మనం చూసినట్లయితే అది స్టీల్ అనేది ద్రవపదార్థం కాబట్టి ఇది ఉష్ణవాహానికి ఉదాహరణ అవుతుంది. అలాగే నీరు వేడెక్కడము వెంటిలేటర్ ద్వారా వేడిగాలి బయటకు పోవడం అనేది ఉష్ణ సంవహనం అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఒక రాగి పాత్రలో వేడి నీరు ఉంది. ఇప్పుడు మీరు ఒక రాగి పాత్ర ఒక బౌల్ తీసుకున్నారు, వేడి దాంట్లో వేడి వాటర్ తీసుకున్నారు. మీరు ఏం చేస్తారంటే ఒక చెక్క దిమ్మ పైన పెట్టినప్పుడు అది ఏమైతుంది, రాగి పాత్ర చెక్క దిమ్మ వేడి అవుతుంది కదా, ఇక్కడ ఉష్ణ సంవహనం జరుగుతుంది. అలాగే ఇనుప బల్ల మీద పెట్టినప్పుడు ఉష్ణ సంవహనం జరుగుతుంది, ఉష్ణవాహనం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇనుము అనేది ఘన పదార్థం, రాగి కూడా ఘన పదార్థాలే. వీటి మధ్య ఏం జరుగుతుంది, ఉష్ణవాహనం జరుగుతుంది. కానీ రాగి పాత్రలో నీరు ఉన్నాయి కదా, నీరు అనేది కాసేపటి చల్లబడుతుంది కాబట్టి ఈ ఉష్ణ సంవహనానికి వస్తుంది. ఇప్పుడు చెక్క బల్ల మీద పెట్టినా కానీ ఆ రాగి పాత్ర నీరు చల్లారుతుంది, ఇనుప మీద పెట్టినప్పటికీ కూడా చల్లారుతుంది. కానీ చెక్క దిమ్మకు మీకు వేడి అనిపించదు, కానీ ఇనుప బల్ల ఏమనిపిస్తుంది, మీకు వేడి అనిపిస్తుంది. నెక్స్ట్ వంట పాత్రలో దేనితో తయారు చేస్తారంటే ఎక్కువగా ఉష్ణ వాహకాలు, అంటే మనకు వంట పాత్రలో రాగి, అల్యూమినియం కావచ్చు, ఇత్తడి కావచ్చు, ఇంకా వచ్చేసి ఈ ఇనుము సంబంధించినటువంటి పాత్రలన్నీ కూడా ఉష్ణవాహకాలు అవుతాయి. అయితే వంట పాత్రలకు పట్టుకుని పిడిలు ఉంటాయి కదా, అవి ఒక ప్లాస్టిక్ కావచ్చు, లేకపోతే చెక్కతో తయారు చేసింటారు. ఇప్పుడు చపాతీ ప్యాన్ కానీ ఇట్లాంటి పాములు చూసినట్లయితే వాటికి పిడి ఉంటుంది, ఆ పిడి ప్లాస్టిక్ లేదా చెక్కతో ఉంటాయి. ఎందుకంటే మనం పట్టుకున్నప్పుడు వేడి తగలకూడదు కాబట్టి వాటిని ఉష్ణ బంధకాలతో తయారు చేస్తారు. చలికాలము చలి కాకపోవడం ఉన్నటువంటి ధర్మం ఏంటంటే ఉష్ణ వికరణం. అయితే భూమి వేడెక్కడంలో ఉన్నటువంటి ధర్మాలు 3 ఉంటాయి అన్నమాట: ఉష్ణవాహనము, ఉష్ణ సంవహనం, ఉష్ణ వికిరణం. మామూలుగా సూర్యకిరణాలు భూమికి ఉష్ణ వికిరణం రూపంలో పడతాయి, అది ఉష్ణ వికిరణం అనేది కామన్గా ఉంటుంది. ఇప్పుడు నేల వేడెక్కడం లేదు, నేల అనేది ఘన పదార్థం కాబట్టి ఇది ఉష్ణవాహనం కిందకి వస్తాయి. సముద్రాలు కూడా వేడెక్కుతాయి కాబట్టి అది ద్రవ పదార్థాలు కాబట్టి ఉష్ణ సంవహనం కిందకి వస్తాయి. కాబట్టి భూమి వేడెక్కడం అంటే భూమి అంటే నాట్ ఓన్లీ నేల ఉంటే కాదు కదా, సముద్రాలు కూడా ఉన్నాయి కాబట్టి ఉష్ణవాహనము, సంవహనం, వికిరణం 3 జరుగుతాయి. నెక్స్ట్ ఏమంటారు, వేసవిలో తెలుపు లేదా లేత రంగులు మరియు చలికాలంలో ముదురు రంగులు ధరించడం వల్ల మనకు సౌకర్యవంతంగా ఉంటుంది. చెప్పుకున్నాం కదా, సమ్మర్లో తెల్లని దుస్తులు వేసుకుంటే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది, చలికాలంలో నల్లటి వస్తువులు లేకపోతే కలర్ దుస్తులు వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది. ముదురు ఉపరితలాలు ఎందుకంటే ముదురు రంగులు వేసుకున్నామంటే ఎందుకంటే ఇవి ఎక్కువ వేడిని గ్రహిస్తాయి, అందువల్ల శీతాకాలంలో ముదురు రంగులు మనకు సౌకర్యంగా ఉంటాయి. మనకు చలికాలంలో వాతావరణంలో టెంపరేచర్ తక్కువగా ఉంటుంది కదా, సో కాబట్టి మనకు వేడి కావాలి, ఎక్కువ వేడి కావాలి, అసలు సూర్యకిరణాలు చాలా లేట్గా వస్తాయి చలికాలంలో. కాబట్టి మనకు ఎక్కువ వేడి కావాలంటే ముదురు రంగులు కనుక వేసుకుంటే అవి ఎక్కువ వేడిని శోషించి మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి లేత రంగు బట్టలు వాటిపై పడే వేడి చాలా వరకు పరావర్తనం చెందిస్తాయి. సో మనం తెల్లటి వస్తువులు కావచ్చు, లేత రంగులు వాడినామంటే అన్ని అంటే వేడిని పరావర్తనం చెందిస్తాయి. మరియు వేసవి కాలంలో వాటిని ధరించడం వల్ల మనకు సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్లో మనం ఎక్కువ హీట్ వస్తుంది, సూర్యకిరణాలు ఎక్కువ వేడిగా ఉంటాయి కదా, అప్పుడు మనం తల వేసామంటే ఆ సూర్యకిరణాలు అనేది మన శరీరంలో పడి వెనక్కి రిఫ్లెక్ట్ అవుతాయి. అప్పుడు మన శరీరం అనేది తక్కువ ఉష్ణాన్ని గ్రహించుకొని సౌకర్యవంతంగా ఉంటుంది. శీతాకాలంలో మనము ఉన్ని దుస్తులను లేదా మందుపాటి దుప్పటిని ఉపయోగిస్తాము. ఉన్ని దుస్తులు అధమ ఉష్ణ వాహకాలు, ఉన్ని దుస్తులు కావచ్చు, దుప్పట్లు కావచ్చు, ఇవి ఏం చేస్తాయంటే అధమ ఉష్ణ వాహకాలు వస్తాయి. అంతేకాకుండా ఉన్ని దారాల మధ్య గాలి బంధించబడుతుంది. సో మన మూడు దారాల కన్నా ఉన్ని దారాల మధ్య ఏదైనా ఉష్ణం అనేది బంధించబడుతుంది, అంటే మన శరీరం ఉష్ణోగ్రత అనేది కోల్పోకుండా ఇవి కాపాడతాయి అన్నమాట. ఈ గాలి మన శరీరం నుండి పరిసరాలకు ఉష్ణ ప్రసారాన్ని నిరోధిస్తుంది కాబట్టి మనం వెచ్చని అనుభూతి పొందుతాం. మనం స్వెటర్ వేసుకున్నా కానీ దుప్పటి కప్పుకున్నా వెచ్చగా ఉంటాం, ఎందుకంటే మన శరీరం నుండి చల్లటి పరిసరాలకు ఉష్ణ ప్రసారం అనేది నిరోధిస్తుంది. అంటే మన శరీరంలో టెంపరేచర్ మనకు 30 డిగ్రీలు ఉంటుంది కదా, బయట వాతావరణంలో
28 దాకా ఉందనుకోండి, అప్పుడు ఏమైందండి మన శరీరంలో 37 నుంచి 28 హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. అప్పుడు ఏమైందంటే మన శరీరం అనేది చల్లబడుతూ ఉంటుంది. సో కాబట్టి అలా సరిపోకుండా ఉండడానికి ఈ మనము స్వెటర్స్ కానీ దుప్పట్లని కప్పుకుంటాం. నెక్స్ట్ ఏమంటారు థర్మల్ ఫ్లాస్క్, దీన్ని సూర్యనాళిక అంటారు, దీన్ని దేవత అనుకున్నారు. ఇందులో వాడేటువంటి రసాయనము సిల్వర్ బ్రోమైడ్. సో వీటిలో ఎటువంటి ఉష్ణ ప్రసారం జరగదు. సో థర్మల్ ఫ్లాస్క్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం టీ పోసుకుంటాం, టీ ఫ్లాస్క్ మనం ఎప్పుడన్నా టీ పార్సల్ తెచ్చుకోవడానికి టీ స్టాల్కి వెళ్ళినప్పుడు ఫ్లాస్క్లో పోసుకోవాల్సి ఉంటుంది కదా. లేదా మీ టీ స్టాల్లో గమనించవచ్చు, వాడు కాచి ఆల్రెడీ ఫ్లాస్క్లో పోస్తుంటాడు, మనం వెళ్ళినప్పుడు ఇన్స్టెంట్గా ప్రెస్ చేసి మనకు ఒక కప్పు కాఫీ ఇస్తుంటాడు కదా. సో ఆ కప్ ఫ్లాస్క్ లో ఏమి అంటే దీన్ని సూర్యనాళిక ఫ్లాస్క్ అని కూడా పిలుస్తారు. దీన్ని దేవారి అనేటువంటి సైంటిస్ట్ గా ఉన్నారు. అయితే ఇందులో ఏది ఉంటుందంటే సిల్వర్ బ్రోమైడ్ అనేటువంటి కోటింగ్ ఉంటుంది లోపల. అది ఏం చేస్తుందంటే ఉష్ణ ప్రసారాన్ని జరగకోకుండా ఆపుతుంది. నెక్స్ట్ ఏమంటే వస్తువు యొక్క ఉష్ణాన్ని పొందడం దేనిపై ఆధారపడుతుంది. ఒక వస్తువు ఉష్ణాన్ని పొందింది లేదా కోల్పోయిందని దేని చెప్తామంటే వస్తువు యొక్క స్వభావం, అది ఘన పదార్థమా, ద్రవ పదార్థమా, వాయు పదార్థం అనేది స్వభావం మీద ఆధారపడుతుంది. అలాగే దాని యొక్క ఉపరితల విషయాలు, ఆ ఉపరితల విషయాలు అనేది చిన్నగా ఉందా, వస్తువు లేదా పెద్దగా ఉందా అనేది వీళ్ళన్నింటి మీద ఆధారపడతారు. ఒకవేళ ఉపరితల విషయాలు ఎక్కువైతే ఉష్ణం పొందేది అలాగే కోల్పోయేటువంటిది కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువ ఉపరితల విషయాల్లో ఉన్న వస్తువులు ఏమవుతుందంటే ఎక్కువ ఉష్ణాన్ని పొందుతుంది మరియు ఎక్కువగా కోల్పోతుంది. అది తక్కువగా ఉపరితల విషయాలు ఉంటే తక్కువ ఉష్ణాన్ని పొందుతుంది మరియు తక్కువగా కోల్పోతుంది అన్నమాట. పదార్థాలు 2 రకాలుగా ఉంటాయి, ఉష్ణ వాహకాలుగా ఉంటాయి, అలాగే ఉష్ణ బంధకాలుగా ఉంటాయి. సో ఉష్ణ వాహకాల్లో బెస్ట్ ఏంటంటే ఎక్కువ వెండి అనమాట, చాలా ఇంపార్టెంట్. రైల్వే గ్రూప్ ఎగ్జామ్లో చాలా ఎగ్జామ్స్ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే అత్యుత్తమ ఉష్ణ వాహకం ఏంటంటే వెండి అనమాట. అది ఉష్ణ బంధకాలలో అంటే వజ్రం అనేది అత్యుత్తమది అనమాట. అది అధమ ఉష్ణ వాహకాలు. ఇప్పుడు ఏంటి ఉష్ణ వాహకాలలో కూడా అధమ ఉష్ణ వాహకాలు ఉంటాయి అనమాట. అవి గాలి, నీరు అనమాట. ఇవి పంపిస్తాయి కానీ ఉష్ణాన్ని తన ద్వారా పంపిస్తాయి కానీ నిదానంగా పంపిస్తాయి కాబట్టి అధమ ఉష్ణవాహకాలు అంటారు. అదేవిధంగా మంచు మానవ శరీరాన్ని మనం కంపేర్ చేస్తే మంచు అనేది విద్యుత్ దృష్ట్యా వాహకంగా పనిచేస్తుంది. అంటే మంచు ద్వారా కరెంట్ పాస్ అవుతుంది. అలాగే మన శరీరం కూడా పాస్ అవుతుంది. ఏంటి కరెంటు, మన కరెంట్ షాక్ తగులుతుందా లేదా, తగులుతుంది కాబట్టి. నెక్స్ట్ అదే ఉష్ణం దృష్ట్యా మనం చూస్తాం అనుకో, మంచు అనేది ఉష్ణం అనేది పంపించదు అనమాట, బంధకంగా పనిచేస్తుంది. మన శరీరం కూడా వేడిని పంపించదు అనమాట, ఉష్ణ బంధకంగా పనిచేస్తాయి అనమాట. పరమశూన్య ఉష్ణోగ్రత అంటే 0 కెల్విన్ని పరమశూన్య ఉష్ణోగ్రత అంటారు. లేకపోతే -273 ° ని కూడా మనం పరమశూన్య ఉష్ణోగ్రత అని పిలుస్తారు అనమాట. నెక్స్ట్ మంచి యొక్క ఉష్ణ వాహకము విద్యుత్ వాహకంగా ఏం చెప్తాము. సో మనకు బెస్ట్ ఉష్ణ వాహకము అలాగే విద్యుత్ వాహకంగా ఘన పదార్థాలు అయితే వెండి. సో వెండిని మనము విద్యుత్ ప్రసారానికి వాడతాము, అలాగే ఉష్ణ ప్రసారానికి కూడా వాడతాము. ఘన పదార్థాలు అయితే పాదరసం అన్నమాట. సో ఘన పదార్థాల్లో ఉష్ణం అనేది బాగా వెండి పాదరసంలో ఉష్ణం అనేది బాగా ఫ్లో అవుతుంది, అలాగే విద్యుత్ కూడా ఫ్లో అవుతుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.